వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. ఆ, ఈ ఈ 8వ తారీఖున రాష్ట్రానికి మోడీ వస్తున్నట్లుగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మోడీ రాక కోసం కూడా భారీ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. లోకేష్ గారు కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని చెప్పి పార్టీ శ్రేణులకి పిలుపునిచ్చారు. అలాగే 47 శంకుస్థాపనలు చేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. అయితే ఈ 47 శంకుస్థాపనలు రీత్యా ఇవి ఎంతవరకు ముందుకెళ్తాయి, అసలు గతంలో జరిగిన శంకుస్థాపనల పరిస్థితి ఏంటి అనే విషయాన్ని మన ఆ, అప్సన్ రాజేష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్ చెప్పండి, మీరైతే ఇంకా డీటెయిల్ గా వివరిస్తారు అసలు ఇవి ఎంతవరకు ముందుకెళ్తాయి అన్నది. అంటే గతంలో జరిగిన శంకుస్థాపనలు ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాయంటారు? ఇప్పుడు మళ్ళీ 47 శంకుస్థాపనలు చేస్తే అవి ముందుకెళ్లే రకంగా ఉన్నాయా, జస్ట్ శంకుస్థాపనలు చేసేసి వదిలేస్తారంటారా మళ్ళీ? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన అతి పెద్ద శంకుస్థాపన వచ్చేటప్పటికి విభజన జరిగిన రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన చరిత్రలో నిలిచిపోవాల్సిన శంకుస్థాపన. వాస్తవంగా 2015 అక్టోబర్ 22 విజయదశమి రోజు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగితే 9 సంవత్సరాల విలువైన కాలం కోల్పోయాం. కానీ మధ్యలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆ రాష్ట్ర రాజధాని పట్ల ప్రదర్శించిన వివక్ష పర్యవసానం, అటువంటి వివక్ష జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ప్రదర్శిస్తున్నా కూడా తన చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ప్రాంతం, ఒక రాష్ట్ర రాజధాని కోసం సంకల్పించి జరిగిన శంకుస్థాపన, ఒక అంటే సక్సెసివ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో చేసిన శంకుస్థాపనని తర్వాత ఎన్నికల్లో నెగ్గి అధికార బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంగా ఆ నిర్లక్ష్యాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత ఉండి కూడా కేంద్ర ప్రభుత్వం వినకుందనేది వాస్తవం. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు విభజన జరిగిన రాష్ట్రానికి ఒక రూపు సంతరించుకుంటున్న రాష్ట్ర రాజధాని పట్ల ప్రదర్శించిన వివక్ష 100కి 100 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతోటి చెలగాటమాడిన నిర్ణయం. అటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్నప్పుడు పార్లమెంటు ద్వారా విభజన జరిగిన రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి రూపుదిద్దుకుంటున్న రాజధాని, దక్షిణాదిలో మిగిలిన రాష్ట్రాల్లాగా లేదు, దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాల్లాగా ఈ రాష్ట్రానికి కూడా ఒక రాజధాని ఉండి తీరాల్సిన పరిస్థితిలో ఆ రాష్ట్ర రాజధాని భవిష్యత్తుని అగమగోచరంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం మారుస్తున్నప్పుడు కట్టడి చేసే అధికారం చేతిలో ఉండి కూడా ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేసే ప్రయత్నం చేయలే. కానీ ఏదేమైనా సరే మళ్ళీ ఎన్నికల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వ వైఖరిలో కూడా చాలా స్పష్టమైన మార్పు కనిపిస్తా ఉంది. ఒకనాడు విభజన జరిగిన రాష్ట్రం పట్ల ప్రదర్శించాల్సిన కన్సర్న్ కొంత మిస్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసాన్ని కట్టడి చేయకుండా కూడా ఈ టెన్యూర్ మాత్రం చాలా ప్రోగ్రెసివ్ గా రాష్ట్ర ప్రజల పట్ల అసలు సిసల కన్సర్న్ వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం స్పందన కూడా వ్యక్తం అవుతా ఉంది. కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదించిన నిధులు ప్రపంచ బ్యాంకు ద్వారా సమకూర్చుతూ ఉంటాం. అలాగే రాష్ట్రానికి పెండింగ్ ఉన్న చాలా అంశాలను క్లియర్ చేసే ప్రాసెస్ లో పడటం, రాష్ట్ర అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడానికి ఈ టెన్యూర్ లో చాలా చిత్తశుద్ధితోటి ఆ విధమైన ప్రయత్నాలు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసం తర్వాత రాష్ట్రంలో కేంద్రంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వాల నేపథ్యంలో రేపు 8వ తారీఖు రోజు విశాఖపట్నం పర్యటనకు వస్తున్న నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఎప్పటి నుంచో దాదాపుగా దశాబ్ద కాలం క్రితం విభజన జరిగిన రాష్ట్రానికి దశాబ్ద కాలం క్రితమే మంజూరయ్యి శంకుస్థాపన నోచుకోవాల్సిన రైల్వే జోను శంకుస్థాపనతో పాటుగా దాదాపుగా చాలా అంశాలని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపనకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సైజ్తోటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు తాము పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రమాణ స్వీకారానికి హాజరైన నరేంద్ర మోడీ గారు తర్వాత ఇప్పుడు దాదాపుగా 7 నెలల కాలం పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రానికి మరొకసారి విచ్చేస్తున్న సందర్భంగా ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా సంకల్పిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసే లక్ష్యంతో వారు విచ్చేస్తున్న సందర్భంగా ఆ కార్యక్రమాన్ని ఎటువంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా భారీ బహిరంగ సభ నిర్వహణ ద్వారా
అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారితో కలిసి నిర్వహించే రోడ్ షో కూడా చాలా ఘన విజయం సాధించే విధంగా ఆ ఏర్పాట్లు పర్యవేక్షించడం కోసం నారా లోకేష్ గారిని ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. ఈ పూర్వ రంగంలోనే నారా లోకేష్ గారు నిన్న విశాఖపట్నంలో సహచర మంత్రులతోటి, సహచర శాసనసభ్యులతోటి, అలాగే కలెక్టర్ గారు, కమిషనర్ గారితో కలిపి సమీక్షా సమావేశం నిర్వహించడం, ఆ రోడ్ షోకి అలాగే బహిరంగ సభకి సంబంధించి జన సమీకరణ ఎలా జరగాలి, ఏ విధంగా ఈ రోడ్ షోకి ఏర్పాట్లు జరగాలి, రక్షణ బాధ్యతలు ఏ విధంగా చేపట్టాలి, వీటిని అన్నిటి మీద కూడా చర్చించడం జరిగింది. ఒకటే వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, ఇవాళ విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారిని ఆహ్వానించి అక్కడ చేస్తున్న శంకుస్థాపనలు, అక్కడ చేస్తున్న అభివృద్ధి అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి వికేంద్రీకరణ పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రస్ఫుటం చేస్తా ఉంది. అంటే ఇప్పటి వరకు అమరావతిలో మాత్రమే అభివృద్ధిని కేంద్రీకరించాలనుకుంటున్నారు. రాష్ట్ర బడ్జెట్ కి సంబంధించిన పూర్తి వనరుని రాష్ట్ర ప్రభుత్వ పూర్తి వనరుల్ని అమరావతి మీద మాత్రమే కేంద్రీకరిస్తా ఉన్నారు అని చెప్పని కొన్ని వర్గాల నుంచి మెల్లమెల్లగా సన్నాయి నొక్కులు మొదలవుతా ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతి మీద మాత్రమే ఫోకస్ చేస్తుంది అని చెప్పని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రాంతీయ విద్వేషాలు ఉచ్చులోకి లాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అమరావతి మీద మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రీకరించట్లేదు, అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి, అంకిత భావంతో ఉంది అనేది రుజువు చేస్తూ రేపు విశాఖపట్నంలో నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా విశాఖపట్నమే కాదు ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి ఒక రకమైన అంటే ఉత్తేజాన్ని నింపే విధమైన శంకుస్థాపనలకి నరేంద్ర మోడీ గారి ద్వారా రూపకల్పన చేస్తా ఉన్నారు. ఏదేమైనా సరే 100% ఈ నరేంద్ర మోడీ గారి ఈ ట్రిప్ ఆంధ్రప్రదేశ్ కి రావడం అనేది, వారి ద్వారా జరగబోతున్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే ఇప్పటికే విశాఖపట్నం పారిశ్రామికీకరణ పరంగా, సర్వీస్ సెక్టర్ పరంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి దిశగా ప్రయత్నాలు చేస్తా ఉంది. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, అలాగే అనకాపల్లి దగ్గర, నక్కపల్లి దగ్గర శంకుస్థాపన జరగబోతున్న ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్, అలాగే రైల్వే జోను, టీసీఎస్ లాంటి ఉద్యోగ కల్పనకి, ఉపాధి అవకాశాలు మెరుగుపడటానికి ఆస్కారం ఉండే సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రౌండింగ్ అవుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ముఖ చిత్రమే మార్చడానికి కావాల్సినటువంటి పెట్టుబడులు ఆ ప్రాంతంలో గ్రౌండింగ్ అవుతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాము పదవి బాధ్యతలు చేపట్టడానికి దోహదం చేసిన యువతకి 20 లక్షల ఉపాధి కల్పన, 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేస్తామని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి కూడా మార్గం సుగమం చేస్తూ నరేంద్ర మోడీ గారి ద్వారా జరగబోతున్న శంకుస్థాపనలు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఒక మోరల్ బూస్టింగ్. అదే సందర్భంలో రాష్ట్ర అభివృద్ధి కోసం సాక్షాత్తు ప్రధానమంత్రి గారే వస్తున్న నేపథ్యంలో వారి నుంచి రాష్ట్ర అభివృద్ధి దిశగా మరిన్ని హామీలు లభించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ సార్. తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం. థ్యాంక్ యూ సార్.